వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ చూడండి. సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. దీన్ని ఎప్పుడు వాడతాము? రోజు చేసే పనులు. ఎవ్రీ డే ఐ షౌట్ ద పీపుల్. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళని రోజు తిడతాను. ఎవ్రీ డే ఐ షౌట్ ద పీపుల్. రోజు తిడతా. ఐ షౌట్ ద పీపుల్ అంట. ఎవ్రీ డే ఐ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్స్. పొద్దున్న లేస్తే నాకు కాఫీ అవసరం. ఐ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్స్. ఐ టేక్ కాఫీ. ఐ ప్లే ఇన్ ద మార్నింగ్స్ యాక్చువల్లీ. జనరలీ ఐ అండర్స్టాండ్ ద పీపుల్. జనాన్ని నేను బాగా అర్థం చేసుకుంటా. సబ్జెక్టు V1 ఆబ్జెక్టు. బాగా వినండి. సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రజెంట్కి ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది సింపుల్గా తెలుసుకుందాము. బాగా వినండి. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది? అయ్యా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3. టేక్, టుక్, టేకెన్, స్పీక్, స్పోక్, స్పోకెన్. ఇక్కడ చూడండి వర్బ్ 3లే వాడాలి. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్. అయ్యా ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 వాడు. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుందో సింపుల్గా తెలుసుకుందాం. వర్బ్ 3 వాడు. బాగా చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 వాడు. వాడిన తర్వాత వెంటనే ప్రిపోజిషన్ బై వాడు. V3 వెంటనే బై వాడు. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుందో జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. దాని తర్వాత వెంటనే ప్రిపోజిషన్ ప్రతి టెన్స్కి, ఏ టెన్స్ సింపుల్ ప్రజెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ టెన్స్ వరకు కూడా ప్రతి టెన్స్కి V3 బై కామన్. మంచిది. ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉన్నాయి కదండి, ఈ ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో పడేయండి. ఆబ్జెక్ట్, ఈ సబ్జెక్టు లాస్ట్లో తీసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మరి ఈ మధ్యలో ఈ గ్యాప్ ఏంటి సార్? దీని సంగతి ఏంటి సార్? నేను చెప్తా సంగతి. ఎప్పటికీ చూడండి, ఆబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్లో బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ. ఇక్కడ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, ఈ మూడిట్లలో ఏదో ఒకటి వాడండి. ఫార్ములా రెడీ. ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు స్ట్రక్చర్స్ నేర్చుకున్నాము. జాగ్రత్తగా గమనించాలి. సింపుల్ ప్రజెంట్కి యాక్టివ్ వాయిస్ నేర్చుకున్నాము, ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాము. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ క్రియేట్ వండర్స్. నేను వండర్స్ అయితే క్రియేట్ చేస్తా. ఐ క్రియేట్ వండర్స్ ఇన్ మై లైఫ్ అంట. నా జీవితంలో నేను వండర్స్ క్రియేట్ చేస్తా. ఐ క్రియేట్ వండర్స్ ఇన్ మై లైఫ్ అంటాం. ఇప్పుడు దీన్ని సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ కదా. ఫస్ట్ ఏం రావాలా? ఆబ్జెక్ట్ రావాలా. చూడండి, ఆబ్జెక్ట్ వండర్స్ ఈజ్ ఆర్ తీసుకోండి. వండర్స్ ఆర్ V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలి. క్రియేట్కి క్రియేటెడ్. వండర్స్ ఆర్ క్రియేటెడ్ బై కామన్. సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది? ఐ ఉంది. యాక్టివ్ వాయిస్లో ఐ, ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి మీ అవుతుంది. వండర్స్ ఆర్ క్రియేటెడ్ బై మీ. ఫ్యూచర్లో వండర్స్ ఆర్ క్రియేటెడ్. ఫ్యూచర్లో వండర్స్ క్రియేట్ చేయబడతాయి. చూడండి కావాలంటే వండర్స్ ఆర్ క్రియేటెడ్ బై మీ అంట. ఐ క్రియేట్ వండర్స్ అంటే నేను వండర్స్ క్రియేట్ చేస్తా. వండర్స్ ఆర్ క్రియేటెడ్ బై మీ. వండర్స్ క్రియేట్ చేయబడతాయి. లెట్ us అండర్స్టాండ్ మై డిస్. She learns new concepts. ఆమె కొత్త కాన్సెప్ట్లు నేర్చుకుంటుంది. ఆమె చాలా మంచిది. She learns new concepts. సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. న్యూ కాన్సెప్ట్ అనేది ఆబ్జెక్ట్ అనుకుంటే అయ్యా న్యూ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్ అయిపోయింది, ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్, ఆమా, ఆరా. న్యూ కాన్సెప్ట్ అయితే సింగులరు, కాన్సెప్ట్స్ కాబట్టి ప్లూరల్. అయ్యా న్యూ కాన్సెప్ట్స్ ఆర్ V3 చూడండి. లర్న్ టు న్యూ కాన్సెప్ట్స్ ఆర్ లంచ్
బై సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది. న్యూ కాన్సెప్ట్స్ ఆర్ లెర్న్డ్ బై హర్. మీనింగ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఆమె కొత్త కాన్సెప్ట్లు నేర్చుకుంటుంది, కొత్త కాన్సెప్ట్లో ఆమె ద్వారా నేర్చుకోబడుతుంది. న్యూ కాన్సెప్ట్స్ ఆర్ లర్న్స్ బై హర్ అంట. ఇప్పుడు చూడండి, దే సెల్ ద మిల్క్, వాళ్ళు పాలు అమ్ముతారు. దే సెల్ ద మిల్క్ అంట. దే సెల్ ద మిల్క్, సారీ చూడండి, దే సెల్ ద మిల్క్ అంట. వాళ్ళు పాలు అమ్ముతారు, మంచిది, అమ్ముకొని. సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమండి, ద మిల్క్ ఈజా ఆమారా. మిల్క్ అనేది సింగులర్గా కన్సిడర్ చేస్తే ద మిల్క్ ఈజ్. నెక్స్ట్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే V3 రావాలా. వాట్ ఈజ్ V3? సెల్కి V3. సెల్, సోల్డ్. ద మిల్క్ ఈజ్ సోల్డ్ బై, దే ఏమైతే దెమ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి దెమ్ అవుతుంది. మీరు బాగా గమనించండి, ఎక్కడన్నా ఇంటి ముందర బోర్డు పెట్టింటారు, ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. ఇచ్చట పాలు అమ్మబడును. ప్యాసివ్ వాయిస్. నేర్చుకున్న చదువు, నేర్చుకున్న విద్య ఎక్కడ వృధా కాదు, నువ్వు నేర్చుకోవాలా. వాళ్ళు రాసుకున్న లైను, టెంప్లెంట్, అది ప్యాసివ్ వాయిస్. ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. పాలు ఇక్కడ అమ్మబడును. సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారని. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ మనం ఎప్పుడో ఓ కాలం నుంచి నేర్చుకుంటున్నాం. అదే సింపుల్ ప్రజెంట్కి ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా కాదు. ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది. అయ్యా ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 తీసుకో, V3 తర్వాత బై వేసుకో. ఈ ఆబ్జెక్ట్ ఇది వేసినప్పుడు ఈ సబ్జెక్టు లాస్ట్లో ఒక్క బీ ఫామ్ వస్తుంది, ఈజ్ ఆమార్. మొత్తం కలిపితే ఆబ్జెక్ట్ ఈజ్ ఆమారు, V3 బై సబ్జెక్ట్. అది సింపుల్ ప్రెజెంట్ యొక్క చరిత్ర. లేట్ చేయకుండా నేను సెకండ్ టెన్స్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ఈజ్, యాము, ఆరు, V4 ఆబ్జెక్ట్. బేసిక్గా మనం స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకున్నాం కదా. సబ్జెక్ట్ ఉంటుంది, బీ ఫార్మ్స్ ఉంటుంది, V4 అంటే ఇంగు ఫామ్ అంటే స్పీకింగ్, రైటింగ్, టేకింగ్, దాన్ని V4 అంటాం. V4 ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది ఏ ఫార్ములా, ఇది యాక్టివ్ వాయిస్ నైనా, ఇది యాక్టివ్ వాయిస్. సింపుల్ ప్రజెంట్కి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎట్లా కంప్లీట్ చేశామో, ప్రజెంట్ కంటిన్యూస్ కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ యొక్క సంగతి ఏందో ఒక్క 2 నిమిషాలు నాకు వదిలేయండి. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది, సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అయింది అంటే V3 నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ కూడా అలాగనే ఫామ్ అవుతుంది. కావాలంటే చూద్దాం. రండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ అంటేనే తగ్గొద్దండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3. ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3. వర్బ్ 3 వెంటనే ప్రిపోజిషన్ బై రావాలి. ఈ ఆబ్జెక్ట్ ఈడేసినప్పుడు మరి ఈ ఆబ్జెక్ట్ కూడా ఈడేయాలి కదా. ఈ సబ్జెక్ట్ ఇక్కడ పడేసినప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా అక్కడ పడేయాలి కదా. గమనించండి, ఆబ్జెక్టు V3 బై సబ్జెక్టు మొత్తం కామన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి సార్, చిన్నగా గమనించండి. ఇక్కడ ఏవైతే బీ ఫార్మ్స్ ఉన్నాయో ఈ బీ ఫార్మ్స్ ఇక్కడ తీసుకురండి. ఈజ్, యామ్, ఆర్. సేమ్ బీ ఫార్మ్స్ తీసుకొచ్చుకున్నాం. ఒక్క గెస్ట్ వస్తాడండి ఇక్కడ. ఎవడు సార్ ఆ గెస్టు, ఎవడు సార్ వాడు, ఎట్లా వస్తాడు సార్ అంటే ఇక్కడ గెస్ట్ బీయింగ్ అని ఒక గెస్ట్ వస్తాడు. BEING, బీయింగ్. ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా అంటే ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్.
ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ ఇది. సరే ఇవి నేర్చుకోవడం వల్ల, నిదానంగా వినండి సరే, మాకు ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మాకు వినడం వల్ల మాకు వచ్చే యూజ్ ఏంటి? ఇది వస్తే చాలు కదా, దీనివల్ల యూజ్ ఏంటి? చాలా యూజ్. ఎలా చెప్తాం చూడండి. ద వర్క్ ఈజ్ బీయింగ్ రన్ బై ద గవర్నమెంట్స్. బై ది గవర్నమెంట్స్. బాగా చూడండి. ద వర్క్ ఈజ్ బీయింగ్ రన్ అని స్టేట్మెంట్ ఎక్కడన్నా మీకు స్టేట్మెంట్ న్యూస్ పేపర్లో నడుస్తుంది, స్టేట్మెంట్స్లో నడుస్తుంది, అప్లికేషన్స్లో వస్తుంది. ద వర్క్ ఈజ్ బీయింగ్ రన్ అంటే పని నడపబడుతుంది. ద వర్క్ ఈజ్ బీయింగ్ రన్, ఈ స్టేట్మెంట్లో మీరు గమనించాల్సింది ఈజ్ తర్వాత బీయింగ్ వస్తే ఇది ప్యాసివ్ వాయిస్లో నడుస్తుంది. హై నైస్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే అర్థమవుతుంది. సో అందుకు మీరు అది నేర్చుకుంటారని ఇంటెన్షన్తో గత 3 వీడియోస్లో నుంచి నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తీసుకుంటున్నా. వ్యూస్ చాలా తక్కువ మంది చూస్తున్నా, నేను వదలలేదు. ఎందుకంటే కొంతమంది మారినా చాలు. సో అది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం మొదలు పెడదాం. సో ప్రజెంట్ కంటిన్యూస్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. దే ఆర్ earning great money. వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు. నవేడేస్ దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఈ మధ్యన వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు సార్. దే ఆర్ ఎర్నింగ్ మనీ. సబ్జెక్టు ఆర్ V4, మనీ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఆబ్జెక్ట్ ఏంటి? మనీ. ఈజ్ తర్వాత బీయింగ్ రావాలా. మనీ ఈజ్ బీయింగ్. ఏమయ్యా? మనీ ఈజ్ బీయింగ్. V3 చూడండి. ఎర్న్డ్కి ఎర్న్డ్. మనీ ఈజ్ బీయింగ్ ఎర్న్డ్ బై కామను. సబ్జెక్ట్ చూడండి దే. యాక్టివ్ వాయిస్లో దే, ప్యాసివ్ వాయిస్లో దెమ్ అవుతుంది కదా, బై దెమ్. ఇప్పుడు బై దెమ్ పక్కన పెట్టి ఈడు పెట్టండి. యాక్చువల్లీ డోంట్ వరీ, ద మనీ ఈజ్ బీయింగ్ ఎర్న్డ్. డబ్బులు. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? దే ఆర్ ఎర్నింగ్ మనీ అంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మనీ ఈజ్ బీయింగ్ ఎర్న్డ్. డబ్బులు వాళ్ళ చేత సంపాదించబడుతుంది. మనీ ఈజ్ బీయింగ్ ఎర్న్డ్. డోంట్ వరీ, మనీ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. డబ్బులు అయితే క్రియేట్ చేయబడుతున్నాయి, మీరేం బాధపడద్దు. మనీ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. డబ్బులు క్రియేట్ చేయబడుతున్నాయి. ప్యాసివ్ వాయిస్. అయ్యా ఇది ఎవరైనా చెబుతారు. ఇది చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోగలిగితే మనం చాలా ప్రొఫెషనల్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకు ఇంత నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే మనం నేర్చుకోవాలి. సో ప్రజెంట్ కంటిన్యూస్ చూడండి. సబ్జెక్టు ఈజ్ ఆర్. ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది? వెరీ సింపుల్. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, దాని వెంటనే బై రావాలి. V3 బై రావాలి. ప్లస్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, ఈ సబ్జెక్ట్ తీసుకుపోయి ఆడేసినాం, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ తీసుకున్నాం, ఎక్స్ట్రా కూడా బీయింగ్ వచ్చినాడు. టోటల్గా ఫార్ములా ఏమైంది? ఆబ్జెక్టు ఈజ్ ఆర్ బీయింగ్ V3 బై సబ్జెక్టు. నాతో పాటు ఎవరైనా నేర్చుకుంటుంటే ఎస్ ఐఎమ్ లర్నింగ్ అలాంగ్ విత్ యూ. మీతో పాటు నేను నేర్చుకుంటున్నా. ఐఎమ్ లర్నింగ్ విత్ యూ. ప్లీజ్ కామెంట్. మీకు తెలీదు, మీరు పెట్టే ఒక లైన్, మీరు ఒక్కొక్కరు ఒకే లైన్ కానీ మీరందరూ ఒక్కొక్క లైన్ పెడితే ఎన్ని లైన్స్ అవుతాయి, ఎన్ని కామెంట్స్ అవుతాయి. నాకు ఎంత ధైర్యం వస్తుంది, ఎంత చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది, ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. దయచేసి మీరు నాకు చేసేది లైక్లు, కామెంట్లు. మీకు ఏ కాన్సెప్ట్ కావాలన్నా నాకు వదిలేయండి. బట్ నాకైతే ధైర్యాన్ని మీరు ఇవ్వాలి కదా. యూ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ అని చెబుతూ ప్రజెంట్ కంటిన్యూస్ ఓకే, సింపుల్ ప్రజెంట్ ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ ఓకే. సబ్జెక్టు ఈజ్ ఆర్ V4 ఆబ్జెక్టు ఈజ్ ఆర్ V4 బీయింగ్ V3 బై సబ్జెక్ట్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఫినిష్ అయింది. నెక్స్ట్ లేట్ చేయకుండా 3వ టెన్స్లోకి వెళ్తున్నా. సో లేట్ చేయకుండా 3rd టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సబ్జెక్టు ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 రావాలి ప్లస్ ఆబ్జెక్ట్. V3 కంటే ముందు హ్యావ్, హ్యాజ్. ఇది ఫార్ములా.
దీనిని మనం ఏమన్నాం, యాక్టివ్ వాయిస్ అన్నాము. దీనినే మనం యాక్టివ్ వాయిస్ అన్నాం. దీని మీనింగ్ ఏమొస్తుంది, ఐ హ్యావ్ సీన్ యూ అంటది. ఇప్పటి వరకు జరిగిపోయిన పనులు. ఐ హ్యావ్ టేకెన్, ఐ హ్యావ్ సీన్ అని వస్తుంది. ఐ హ్యావ్ గివెన్, నేను ఛాన్స్ ఇచ్చాను సార్, నేనైతే అతనికి ఛాన్స్ ఇచ్చాను సార్. ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్, ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్, ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్ అని ఇస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్కి యాక్టివ్ వాయిస్ మనకు తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్కి ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఛాన్స్ ఇవ్వండి. ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది అయ్యా? ప్యాసివ్ వాయిస్ అంటేనే కన్ఫామ్గా మనకు V3 రావాలి. మీకు ఆల్రెడీ వింటున్నారు, కొంచెం మీకు తెలుస్తుంది బాగా. V3 తర్వాత వెంటనే మీరు చెప్పొచ్చు నాకు బై రావాలి. ఈ ఆబ్జెక్ట్ను ఇక్కడ ముందర పడేయండి. ఈ సబ్జెక్ట్ని, ఇది కూడా మీరు అందరికీ తెలుసు, ఇది పడేయండి. ఇది అన్ని టెన్సెస్లో కామన్. మరి గెస్ట్, ఇక్కడ మనకు గెస్ట్ వస్తారు కదా, లేట్ చేయకుండా గెస్ట్ ఎవరు సార్ అంటే చూడండి, ఇది హ్యావ్ హ్యాజ్ ఉంది కదా, ఈ హ్యావ్ హ్యాజ్ని తీసుకోండి. హ్యావ్ హ్యాస్, ఇంకెవడు సార్ వాడు గెస్ట్ అంటే కొత్తగా ఒకడు బీన్ అనే వస్తాడు. మిస్టర్ బీన్ టైపు బీన్ అని వస్తాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఎలా ఫామ్ అవుతుందో అనే ఒక్క విషయం మీద నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను, బాగా గమనించండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజు V3 ఆబ్జెక్టు, సబ్జెక్టు హ్యావ్ హ్యాజు V3 ఆబ్జెక్టు. మీనింగ్ ఏమొస్తుంది సార్ అంటే ఇప్పటి వరకు నేను ఇచ్చాను లేదా రీసెంట్గా ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ ఛాన్సెస్, ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్, నేను ఒక ఛాన్స్ ఇచ్చాను సార్, ఈ మధ్యనే ఒక అబ్బాయికి ఒక ఛాన్స్ ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది సార్ అంటే అయ్యా ఏ టెన్స్కైనా ప్యాసివ్ వాయిస్ అంటే V3 కన్ఫామ్గా రావాలి. V3 ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ బై రావాలి. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయాలి. ఈ సబ్జెక్టును లాస్ట్లో పడేసినాను. గెస్టులు వస్తారు కొంతమంది, ఈ హ్యావ్ హ్యాజ్ ఇక్కడ తీసుకోండి, వచ్చిన వాడి గెస్టు. టోటల్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఆబ్జెక్టు హ్యాస్ బీను, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, V3 బై సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ మారుద్దాం. నేను ఛాన్స్ ఇచ్చాను, ఐ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్. సబ్జెక్టు హ్యావ్ V3 ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఏ ఛాన్స్. ఆబ్జెక్ట్ ఏంటి, ఏ ఛాన్స్ హ్యాజ్. చూడండి, ఛాన్స్ అనేది సింగులర్ కాబట్టి ఏ ఛాన్స్ హ్యాజ్ బీన్ V3. చూడండి ఇక్కడ గివెన్ అనేది V3 ఆల్రెడీ. సో V3 ఛాన్స్ హ్యాజ్ బీన్ గివెన్ బై సబ్జెక్ట్. చూడండి అయ్యింది, ఐ అక్కడ పోయేసరికి మీ అవుతుంది. ఛాన్స్ హ్యాజ్ బీన్ గివెన్ బై మీ. నేను ఛాన్స్ ఇచ్చాను అని యాక్టివ్ వాయిస్ చెప్తుంది. ఛాన్స్ నా చేత ఇవ్వబడింది స్వామి అని ప్యాసివ్ వాయిస్ చెప్తుంది. మీనింగ్ అంతా సేమే, నేను ఇచ్చాను నా చేత ఇవ్వబడింది, అంత ఏమీ లేదండి. ఎక్కువ ఫరక్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఆల్రెడీ మనం చాలా చేసుకున్నాం. నంబర్ 4th టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది బాగా గమనించండి. బేసిక్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఏముంటుంది, నేను 2012 నుంచి టీచ్ చేస్తున్నాను. నేను ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2012. 2012 నుంచి నేను టీచ్ చేస్తున్నా అని చెప్తుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అని చెప్తుంది. మంచిది. దీనికి ఫార్ములా ఏంటి, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఎలా ఫామ్ అవుతాయో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసానండి, దాన్ని చూడండి గమనించి, ఎవరికైనా డౌట్స్ ఉంటే. అందుకు కొంచెం ఫాస్ట్గా రాస్తున్నా. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు హ్యాస్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేయాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఎలా, లెట్ us see this. ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకేం రావాలా, V3 రావాలా, బై రావాలా, అవి రావాలా, ఇవి రావాలా కదా. కానీ ప్యాసివ్ వాయిస్, ఈ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు.
ఎందుకు లేదు అని మీరు అడగాల. యాక్టివ్ ఇక్కడ ఈ థర్డ్కి రండి. ఈ రెండు టెన్స్లే కదా, ఈ రెండు ప్రజెంట్ పర్ఫెక్టే కదా. ఇక్కడ హ్యావ్ తర్వాత ఏమీ లేకపోతే, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ తర్వాత ఏమీ లేకపోతే ప్యాసివ్ వాయిస్లో బీన్ వచ్చింది గెస్ట్గా. యాక్టివ్ వాయిస్లో ఏమీ లేకపోతే ప్యాసివ్ వాయిస్లో బీన్ తీసుకున్నా. యాక్టివ్ వాయిస్లో ఏం లేకపోతే ప్యాసివ్ వాయిస్లో బీన్ తీసుకున్నా. ఇక్కడ నాకు యాక్టివ్ వాయిస్లో ఏమీ లేకపోతే బీన్ వచ్చింది, కానీ నాకు ఇక్కడ యాక్టివ్ వాయిస్లోనే బీన్ అనేది వచ్చింది, అందుకే నో ప్యాసివ్ వాయిస్. లేట్ చేయకుండా నెంబర్ 5కి వెళ్తాను. అందరికీ అర్థమవుతుంది అని కోరుకుంటూ నంబర్ 5th టెన్స్ కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకోవాలి. 5th టెన్స్ మంచి వైట్ కలర్ తీసుకుంటా. సింపుల్ పాస్ట్ టెన్స్. సార్ సింపుల్ పాస్ట్ టెన్స్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంగతి ఏంటి? ఫస్ట్ మనకి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు, V2, ఆబ్జెక్టు. ఇది మనకి స్ట్రక్చర్ అని తెలుసు, దీన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. మరి సింపుల్ పాస్ట్కి యాక్టివ్ వాయిస్ తెలుసు, మరి సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి పెద్ద మనిషి అని అడగాలి. సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి? ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 గుర్తుపెట్టండి. V3 తర్వాత వెంటనే బై వస్తుందని తెలుసు మనకి. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ఈ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకురండి. చూడండి, మీకు రోజు చేయడం వల్ల లేదు రిపీటెడ్గా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఇవి ప్రతి టెన్స్కి కామను. ఇక్కడ గెస్ట్ ఎవడొస్తాడు సార్ అంటే, ఇది పాస్ట్ కాబట్టి పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్ కానీ వర్ కానీ వస్తాయి. ఫార్ములా రెడీ మీకోసం. మీకు తెలియకుండా ఒక్క లెటర్ కూడా రాయలేదు. సింపుల్ పాస్ట్కి యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 మూడవ రూపం వాడాలా. టేకెన్లో V3 వెంటనే బై రావాలా. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, ఆ సబ్జెక్ట్ అక్కడ పడేసినాం. గెస్ట్ కూడా వాజ్ వర్. లెటస్ అంటారు. షీ కాల్డ్ మీ, ఆమె నన్ను పిలిచింది. షీ కాల్డ్ మీ అంటే ఆమె నన్ను పిలిచింది. షీ కాల్డ్ మీ. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. సో ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ మీ, డైరెక్ట్ మీ అనలేం. యాక్టివ్ వాయిస్లో ఐ, మీ ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో మీ, ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి ఐ అవుతుంది. ఐ వాజా, ఐ వర్రా, ఐకి వాజ్ వస్తుంది. ఐ వాజ్. V3 కాల్డ్, ఐ వాజ్ కాల్డ్ బై. సబ్జెక్ట్ చూడండి షీ బికమ్స్ అక్కడ పోయేసరికి హర్ అవుతుంది. ఐ వాజ్ కాల్డ్ బై హర్. ఐ వాజ్ కాల్డ్ అంటే చాలామంది ఐ వాజ్ కాల్డ్, యు నో దట్ ఐ వాజ్ కాల్డ్ అంటే నేను పిలిచాను కాదు, నేను పిలవబడ్డాను. ఐ వాజ్ కాల్డ్ బై హర్, నేను ఆమె ద్వారా పిలవబడ్డాను. ఐ వాజ్ కాల్డ్ బై హర్ అంట. సో దట్స్ వాట్ ఐ. బేసిక్గా ఇక్కడ చూడండి, ఐ కాల్డ్ అన్నారనుకోండి ఇబ్బంది లేదు, నేను పిలిచాను అని. కానీ మధ్యలో వాజ్ పెట్టినారనుకోండి ఉల్టా, మీనింగ్ అంతా ఉల్టా అవుతుంది. ఐ వాజ్ కాల్డ్ అంటే సంబడి కాల్డ్ మీ, నన్ను పిలిచారు అంటే నేను పిలవబడ్డాను. ఇట్ ఈస్ వాట్ ప్యాసివ్ వాయిస్. బ్యూటీ ఆఫ్ బీ ఫార్మ్స్ అంట. ప్యాసివ్ వాయిస్ వస్తే అంత బాగుంటుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తూ మీకు అందరికీ కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ లెర్న్ దట్. దీన్ని ఎంత ప్రాక్టీస్ చేయాలో అంత ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ వి టుక్ ద రిస్క్. మీరు నేను ఇద్దరం కలిసి చాలా రిస్క్ తీసుకుంటున్నాం వాయిస్ గురించి. వి టుక్ ద రిస్క్. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ ద రిస్క్. ఆబ్జెక్ట్ రండి సార్. ద రిస్క్ వాజ్. V3 చూడండి, టుక్ టేకెన్. ద రిస్క్ వాజ్ టేకెన్. ద రిస్క్ వాజ్ టేకెన్ బై ఉంది. సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి వి బికమ్స్ అక్కడ పోయేసరికి అజ్ అవుతుంది. ద రిస్క్ వాజ్ టేకెన్ బై అస్. రిస్క్ మన చేత తీసుకోబడింది. రిస్క్ మన చేత తీసుకోబడింది. రిస్క్ మనము రిస్క్ తీసుకున్నాము. వీ టుక్ ద రిస్క్ అంటే మనము రిస్క్ తీసుకున్నాము. రిస్క్ మన చేత తీసుకోబడింది అంటే ప్యాసివ్ వాయిస్. లేట్ చేయకుండా నంబర్ 6లోకి వెళ్తాం. పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. అంటే పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్తే అదే యాక్టివ్ వాయిస్ అవుతుంది. సబ్జెక్టు
వాజ్ వర్ ప్లస్ కంటిన్యూస్ అంటేనే V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం టెన్సెస్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా చాలా అవ్వలీలగా అలా ఉంటుంది. సో పాస్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ఓకే, మరి ప్యాసివ్ వాయిస్ సంగతి ఏంటి? ప్యాసివ్ వాయిస్ ఏంటి చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫాము, దాని తర్వాత బై కన్ఫాము, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ఈ సబ్జెక్ట్ అక్కడ పడేయండి, ఇది అన్నిట్లలో కూడా కామను. మరి ఇక్కడ గెస్ట్ ఎవడు సార్? గెస్ట్ చూడండి, ఈ వాజ్ వర్ అక్కడ ఎత్తుకొని రండి, వాజ్ ఆరు వర్ ఎత్తుకొని వచ్చినాం. మరి ఇంకెవడు సార్ గెస్ట్? కంటిన్యూస్కి ఒకడు వస్తాడు పెద్ద మనిషి. ఎవడు సార్ వాడు? బీయింగ్ అని వస్తాడు. బీయింగ్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్లో ఆల్రెడీ వచ్చింటాడు అక్కడ బీయింగ్ అని వస్తాడు. ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఎలా ఫామ్ అయిందో చూడండి. పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అయింది? వెరీ సింపుల్. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 తర్వాత బై రావాలా, ఈ సబ్జెక్ట్ ఇడబడి ఈ సబ్జెక్టు అక్కడ పడి ఈ ఆబ్జెక్ట్ ఏం చేసినాం, ఈ వాజ్ వర్ తీసుకున్నాం, గెస్ట్ అనేవాడిని బీయింగ్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాజ్ కట్టింగ్ ద గ్రాస్. ఆమె గడ్డి కట్ చేస్తూ ఉండే గార్డెన్లో. షీ వాజ్ కటింగ్ ద గ్రాస్. సో ఆబ్జెక్ట్ ఏంటి? ద గ్రాస్ వాజ్ ఆబ్జెక్ట్, వాజ్ రావాలి. ద గ్రాస్ వాజ్ V3, కట్టింగ్కి V3, కటింగే. ద గ్రాస్ వాజ్ కట్, సారీ అమ్మా. సో ద గ్రాస్ వాజ్ తర్వాత ఏం రావాలా చూడండి. ద గ్రాస్ వాజ్ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి ఉన్నాడు గెస్ట్ బీయింగ్. ద గ్రాస్ వాజ్ బీయింగ్ V3 రావాలా. V3 చూడండి, కటింగ్కి V3, కటింగ్, కట్ బై సబ్జెక్ట్ ఏం షీ బికమ్స్ హర్ కదా. ఆమె గ్రాస్ కట్ చేస్తుండే, గ్రాస్ ఆమె చేత కట్ చేయబడింది. లెట్ us అండర్స్టాండ్. they were ప్లేయింగ్ క్రికెట్. బాగా గమనించండి. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్ తీసుకోండి. క్రికెట్ వాజ్ అవర్రా, క్రికెట్ వాజ్ గెస్ట్, బీయింగ్ V3, ప్లేయింగ్ విత్ ప్లేడ్. ద క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై సబ్జెక్ట్. దే బికమ్స్ అక్కడ పోయేసరికి దెమ్ అవుతుంది. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండ్రి, క్రికెట్ వాళ్ళ చేత ఆడబడుతూ ఉండే. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండ్రి, దేవర్ ప్లేయింగ్, క్రికెట్ వాళ్ళ చేత ఆడబడుతూ ఉండే. ఇట్స్ వాట్ పాస్ట్ కంటిన్యూస్ యొక్క యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఎలా ఫామ్ అయింది ప్యాసివ్ వాయిస్ అంటే? ప్యాసివ్ వాయిస్ V3 తర్వాత బై, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ, ఈ సబ్జెక్ట్ అక్కడ, ఈ వాజ్ ఓవర్ తీసుకొచ్చుకున్న, ఎక్స్ట్రా కూడా గెస్ట్ బీయింగ్. తస్మా జాగ్రత్త. మీరంతా నేర్చుకుంటున్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ టెన్స్లోకి వెళ్తున్నా. నంబర్ 7, పాస్ట్ పర్ఫెక్ట్. సార్ పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు దీని సంగతి ఏంటి క్లియర్గా తీసేద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటేనే V3 రావాలి, ఆబ్జెక్టు కామను, హ్యాడ్ వస్తుంది, ఫార్ములా రెడీ అయింది. సబ్జెక్టు హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యాడ్ గివెన్ బిఫోర్ యూ ఆస్క్డ్ మీ. మీరు అడగక ముందే నేను ఇచ్చాను. ఐ హ్యాడ్ గివెన్ బిఫోర్ యూ ఆస్క్డ్ మీ. నువ్వు అడగక ముందే నేను ఇచ్చాను. ఇది యాక్టివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్, పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది? ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, వెంటనే బై, ఈ సబ్జెక్టు పెద్ద మనిషిని ఇడబడేయండి, ఈ ఆబ్జెక్ట్ని ఇడబడేయండి. మరి గెస్ట్లు ఎవరు వస్తారు? ఈ హ్యాడ్ ఇక్కడ తెచ్చుకోండి. ఎక్స్ట్రా గెస్ట్ ఎవడు? హ్యాడ్ అంటే తర్వాత బీన్ అనే గెస్ట్ వస్తాడు. ఫార్ములా రెడీ. ఎలా ఫామ్ అయిందో చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 ఫాలోడ్ బై, ఆ సబ్జెక్ట్ ఇక్కడ పడేసుకున్నాం, ఈ సబ్జెక్ట్ ఈయన పడేసినాం, ఇక్కడ ఉన్న హ్యాడ్ తీసుకున్నాం, ఎక్స్ట్రా కూడా బైన్ వచ్చింది. ఆబ్జెక్ట్ హ్యాడ్ బీను, V3 బై సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ బాట్ ఎ స్కూటీ. ఆమె స్కూటీ కొనింది మాకు.
శాలరీ వచ్చింది, స్కూటీ కొనుక్కుంది. షీ హ్యాడ్ బాట్ ఏ స్కూటీ బిఫోర్ ఐ గేవ్. నేను ఆమెకి ఇవ్వకముందే ఆమె కొనుక్కేసుకుంది. షీ హ్యాడ్ బాట్ స్కూటీ. ఆబ్జెక్ట్ ఏంటి? ఆ స్కూటీ హ్యాడ్ బీన్ V3. ఆల్రెడీ V3 బాట్ కాబట్టి బై బాట్. స్కూటీ హ్యాడ్ బీన్ బాట్ బై సబ్జెక్ట్ ఏముంది? షీ బై హర్. ఆమె స్కూటీ కొనింది, స్కూటీ ఆమె చేత కొనబడింది. ఆమె స్కూటీ కొనింది, స్కూటీ ఆమె చేత కొనబడింది. ఆమె కొంటే యాక్టివ్ వాయిస్, ఆమె చేత కొనబడితే ప్యాసివ్ వాయిస్. ఎలా ఫామ్ అవుతున్నాయో మీకు అర్థమవుతుందని నా బాధ. అర్థమవుతుంది సార్ అంటే ఎస్, ఐ అండర్స్టూడ్ సార్. ప్లీజ్, ఐ హ్యావ్ అండర్స్టూడ్. సబ్జెక్టు హ్యాడ్ V3, ఆబ్జెక్టు. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అయిందో బాగా తెలుసుకున్నారు. నెంబర్ 7 అయింది. 8లోకి ఎంటర్ చేద్దాం. లేట్ చేయకుండా 8th పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మంచి విషయాలు మళ్ళీ చూడండి. మంచి విషయాలు ఎప్పటికీ బోరు కొడతాయి. ఏదైతే మనకు బోరు కొడుతుందో చాలా దాంట్లో మంచి విషయం ఉంటుంది. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా గెయిన్ రాదు. నో పెయిన్ నో గెయిన్. పాస్ట్ పర్ఫెక్ట్. దీనికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఉందో చూసేద్దాం లేట్ చేయకుండా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు చాలామందికి ఇప్పటికే తెలిసేసి ఉంటుంది. హ్యాడ్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయిపోయింది, మంచిది. మరి యాక్టివ్ వాయిస్ అయిపోయిన తర్వాత ప్యాసివ్ వాయిస్ కూడా తెలియాలి కదా. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫర్మ్, బై కన్ఫర్మ్ కదా. అవన్నీ ఇక్కడ ఏమీ పప్పులు లేవు. ఎందుకు లేవు? ఇక్కడ చూడండి. యాక్టివ్ వాయిస్లో, పాస్ట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ తర్వాత ఏమీ లేకపోతే, ఏమీ లేదు కాబట్టి ఇక్కడ బీన్ వచ్చింది. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ తర్వాత ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీన్ వచ్చింది. యాక్టివ్ వాయిస్లో లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వచ్చింది. కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్ తర్వాత ఇక్కడే ఉంది బీన్ ఇక్కడే ఉంది. ఇక్కడ లేదు కాబట్టి ఆడ వచ్చింది, కానీ ఇక్కడే ఉంది. అందుకే దీనికి ప్యాసివ్ వాయిస్ లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి నో ప్యాసివ్ వాయిస్. లేట్ చేయకుండా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఐ ఆమ్ ఎంటరింగ్ నెంబర్ 9. ఇట్ ఈస్ వాట్? సింపుల్ ఫ్యూచర్. స్ట్రక్చర్ చూడండి. రేపు వస్తాను నేను. సబ్జెక్టు విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ అండి. మరి సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది? సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫాము, V3 తర్వాత బై కన్ఫాము. ఈ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చుకుందాము, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడనే పడేద్దాము, ఈ విల్లు షెల్లు తీసుకుందాము, విల్లు ఆరు షెల్లు తీసుకొచ్చుకుందాము. గెస్ట్ వస్తాడు. ఎవడు సారా గెస్ట్? బి అనే ఒక గెస్ట్ వస్తాడు. ఫార్ములా రెడీ. ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు తెలియకుండా ఏమీ రాయలేదు. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ తెలుసు. దానికి ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, బై ఈజ్ కన్ఫామ్ అంటే ఫిక్స్డ్. తర్వాత ఈ సబ్జెక్ట్ అక్కడ పడేసినాం, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం. విల్లు షెల్ ఉంది, బి ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. we will finish the work. మేము రేపు ఫినిష్ చేస్తాం సార్. we will finish the work. tomorrow we will finish the work. రేపు అయితే మేము వర్క్ ఫినిష్ చేస్తాం సార్. సో సబ్జెక్టు విల్లు, V1, ఆబ్జెక్టు వర్క్. చూడండి, ఆబ్జెక్ట్ ద వర్క్ విల్ బి V3. చూడండి, ఫినిష్కి ఫినిష్డ్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ బై. సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ వి ఉంది, వి అక్కడ పోయేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. బయస్. మేము వర్క్ ఫినిష్ చేస్తాము, వర్క్ మా చేత ఫినిష్ చేయబడుతుంది. ఇట్ విల్ బి డన్ సార్ అంటారు. అయిపోతుంది సార్, ఇట్ విల్ బి డన్ అంటాం. దే విల్ డూ ద వర్క్.
వాళ్ళు పని చేస్తారు. దే విల్ డూ ద వర్క్. బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్, అందుకే దీనికి 2 సార్లు చెప్తాను. ఆబ్జెక్ట్ ద వర్క్ will or shall, the work will be V3, do కి V3, do, did, done, the work will be done. సార్ పని అయిపోతుంది సార్, భయపడదు, ద వర్క్ విల్ బి డన్ అంటాం, చాలామంది వాడతారు. ఇట్ విల్ బి డన్ సార్, డోంట్ వరీ, ఇది అయిపోతుంది సార్. ద వర్క్ విల్ బి డన్ బై దే అక్కడ ఏమైతే దెమ్ అవుతుంది, దే ఏమవుతుంది, దెమ్ అవుతుంది. ద వర్క్ విల్ బి డన్ బై దెమ్, వాళ్ళు వర్క్ చేస్తారు, వర్క్ వాళ్ళ చేత అయిపోతుంది, వర్క్ వాళ్ళ చేత చేయబడుతుంది. ఇట్ ఈస్ వాట్ సింపుల్ ఫ్యూచర్. లేట్ చేయకుండా 10th 1లోకి వెళ్తున్నా. సింపుల్ ఫ్యూచర్ అయిపోయినాక ఫ్యూచర్ కంటిన్యూయస్. నేనేం చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని చేస్తున్నాను, ప్లీజ్ ఫాలో దిస్. ఫ్యూచర్ కంటిన్యూయస్ యొక్క యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి, దీని కథ ఏంటో తేల్చిపడేద్దాం. బాగా చూడండి, యాక్టివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది. సబ్జెక్టు విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ కంటిన్యూస్ అంటేనే V4 ప్లస్ ఆబ్జెక్ట్. టెన్సెస్ ఎవరికైతే నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ తెలుసుకున్నాం. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ ఒక ప్యాసివ్ వాయిస్ తెలుసుకోవాలి కదా, చాలామందికి ఇప్పటికీ ఐడియా ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ అయిపోయింది, మరి ప్యాసివ్ వాయిస్ సంగతి ఏంటి? అంతకుముందు దీనికి రండి. సింపుల్ ఫ్యూచర్లో విల్లు షల్లు తర్వాత యాక్టివ్ వాయిస్లో ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. యాక్టివ్ వాయిస్లో ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి వచ్చింది. యాక్టివ్ వాయిస్లో లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బి ఉంది. కానీ నాకు ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో యాక్టివ్ వాయిస్లోనే బి ఉంది, అందుకే ప్యాసివ్ వాయిస్. నో ప్యాసివ్ వాయిస్ ఫర్ ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. 10 అయిపోయింది. మరి లేట్ చేయకుండా 11th 1 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ముందు స్ట్రక్చర్ ఏంటో దీని కథ తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ ఇవన్నీ మాకెట్లా తెలుస్తుంది సార్? అందుకే నేను మీకు చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను, టెన్సెస్ మీరు వీడియో చూడడమే కాదు స్ట్రక్చర్స్ నేర్చుకోండి. దాని యూసేజ్ కూడా చెప్పాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూసేజ్ ఏంటి? రేపటికంతా అప్లోడ్ చేయబడుతుంది. ఇట్ విల్ హ్యావ్ అప్లోడెడ్ బై టుమారో. ఫ్యూచర్లో ఒక టయానికి ఒక పని అయిపోయి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ వీక్ అంతా నేను ఫినిష్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ వీక్. ఫ్యూచర్లో ఒక టయానికి అయిపోయి ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 కన్ఫాము. తర్వాత బై వేసి పడేయండి. బై వేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఇక్కడ తెచ్చుకోవాలి కదా, సబ్జెక్ట్ వేసుకోండి. ఈ ఆబ్జెక్ట్ ఎన్ని వేసేయండి. మరి గెస్ట్లు ఎవడు సార్ గెస్ట్లు? ఈ విల్ షెల్ హ్యావ్ తీసుకొచ్చుకోండి. విల్ ఆర్ షెల్ హ్యావ్, ఎందుకు ఇక్కడంతా ఉంది విల్ షెల్ హ్యావ్. ఎక్స్ట్రా ఎవడు సార్ అంటే ఎక్స్ట్రా గెస్ట్ పెద్ద మనిషి బీన్ అని వస్తాడు. బిఈఎన్. ఇది ఫార్ములా చాలా పెద్దగా ఉంటుంది, భయపడొద్దండి. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, I will have completed my PhD by 2026. 2026 కంతా I will have completed my PhD by 2026. 2026 కంతా నాది PhD అయిపోయి ఉంటుంది. మరి ఇక్కడ ఐ ఉంది, విల్ ఉంది, హ్యావ్ ఉంది, V3 కంప్లీటెడ్ ఉంది, ఆబ్జెక్టు మై PhD. మై PhD
విల్ హ్యావ్ కొంచెం ఓపిక ఉండాలి. విల్ హ్యావ్ బీన్ మై పిహెచ్డి విల్ హ్యావ్ బీన్ V3 చూడండి, ఇక్కడ ఆల్రెడీ V3 ఉంది, కంప్లీటెడ్. విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2020 బై, ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఐ ఉంది, ఐ ఇక్కడ వచ్చేసరికి బి అవుతుంది. మై పిహెచ్డి విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై మీ, నా పిహెచ్డి నా చేత కంప్లీట్ చేయబడుతుంది ఎప్పటికీ? బై 2026. నేను 2026 ఫినిష్ చేసి ఉంటాను పిహెచ్డి. నేను 2026 పిహెచ్డి ఫినిష్ చేసి ఉండింటాను. పిహెచ్డి 2026 నా ద్వారా కంప్లీట్ చేయబడి ఉండుంటుంది. నేను చేసి ఉంటాను, చేయబడి ఉంటుంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. బాగా గమనించండి. ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఒక టయానికి ఒకటి అయిపోయిందంటే విల్ హ్యావ్ ప్లస్ V3 అయిపోయి ఉంటుంది, నా చేత చేయబడి ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇది పాయింట్. ఇంకా లాస్ట్ టెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 12th టెన్స్ నేను తీసుకుంటున్నాను. సో 11th అయిపోయింది, ఇప్పుడు నౌ ఐ మూవ్ ఇన్ టు 12th టెన్స్. ఏంటి సార్ 12th టెన్స్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చాలామందికి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. యాక్టివ్ వాయిస్, సబ్జెక్టు, విల్, ఆరల్స్, షెల్, హ్యావ్ ప్లస్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదంతా నీకు ఎట్లా తెలుసు సార్? మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, బికాస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. టెన్సెస్ నేర్చుకోండి మహాప్రభో. ఇది టెన్స్ నేర్చుకున్నందుకు ఇప్పుడు యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఓకే, మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి? నో ప్యాసివ్ వాయిస్. ఇక్కడ రండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ షెల్ హ్యావ్ తర్వాత ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ బీన్ వచ్చింది. యాక్టివ్ వాయిస్లో నాకు ఏమీ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీన్ ఉంది. యాక్టివ్ వాయిస్లో లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీన్ ఉంది. నాకు ఇక్కడ యాక్టివ్ వాయిస్లోనే బీన్ ఉంది, అందుకే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో లేదు. సో మీరు గమనిస్తే మనం ఇప్పటి వరకు పడిన కష్టం, రైట్. సో మీరు బాగా గమనిస్తే మనం ఇప్పటి వరకు పడిన కష్టం, ఇంతవరకు ఎవరైనా చూసి ఉండింటే ఐ హ్యావ్ వాచ్డ్ కంప్లీట్లీ అని ఒక్క మెసేజ్లు పెట్టండి. ఎన్ని మెసేజ్లు వస్తాయో, ఎంతమంది ఇంగ్లీష్ ప్రియులు, ప్రాణం పెట్టే ప్రియులు ఉన్నారో ఐ విల్ కమ్ టు నో. ఐ హ్యావ్ వాచ్డ్ కంప్లీట్లీ అని పెట్టండి. ఐ హ్యావ్ లెర్న్డ్ అని మీరు మెసేజ్ పెట్టండి. నేను సంతోషంగా ఫీల్ అవుతానని చెబుతూ, సో లేట్ చేయకుండా ఇప్పుడు చూడండి. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి నో ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, పాస్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, పాస్ట్ పర్ఫెక్ట్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ఉంది, నో ప్యాసివ్ వాయిస్. సింపుల్ ఫ్యూచర్ ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ఇస్ దేర్, నో ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ఉంది, ప్యాసివ్ వాయిస్ లేదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, అండ్ ద ఫైనల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి యాక్టివ్ వాయిస్ ఉంది, నో ప్యాసివ్ వాయిస్. సో వీటిని ఒక పని చేయండి. యాక్టివ్ వాయిస్ అన్నీ ఒక స్ట్రక్చర్స్, ప్యాసివ్ వాయిస్ అన్ని ఒక స్ట్రక్చర్స్ పెట్టేసి ప్లీజ్ అండర్స్టాండ్ దట్, ఒక్కసారి గమనించండి. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ విల్ డూ దట్ అని చెబుతూ, సో ఇంతవరకు చూసినందుకు ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్ కంప్లీట్లీ అని ఒక మెసేజ్ మీరు పెట్టగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ పీపుల్. ఒకసారి మీ లైక్లు ఎక్కడికి తీసుకెళ్తాయని, మీ కామెంట్స్ నన్ను చాలా ఉత్తేజపరుస్తాయని, రిస్క్ని తీసుకోవడానికి నన్ను ఎంకరేజ్ చేస్తాయి. ఎంకరేజ్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద మడియస్. అండ్ ప్లీజ్ గెట్ ద కమాండింగ్ ఓవర్. ఇవన్నీ మీరు చేసినా చేయకపోయినా మీరు టెన్సెస్ మీద, వాయిస్ మీద అయితే గ్రిప్ తెచ్చుకోవడానికి 100% కమాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, మనసు పెట్టి చేయండి. సబ్జెక్టు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే పగిలిపోవాలి. అలా చేసి ధైర్యంగా దమ్ముతో తల ఎత్తుకల బతకాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ.
థ్యాంక్ యూ బడీస్.